మహిళలు కన్నీళ్లు పెట్టుకోవటం ఫస్ట్ టైం చూస్తున్నాం. మహాత్మా గాంధీ జాతిపిత ఏమన్నారంటే ప్రజాహితమే పాత్రికేయం, సమాజ హితమే ఇవాళ పాత్రికేయం అన్నమాట. అట్లాంటిది వీళ్ళెక్కడి జర్నలిస్టులు, ఇదెక్కడి పాత్రికేయం? అప్పుడెప్పుడు ద్రౌపది వస్త్రాపహరణం ఏంటి పురాణాల్లో విన్నాం, కీచకులు. వీళ్ళు ఇవాళ మరి ఒక కీచకుల్లాగా ఈ స్క్రీన్ మీద ఈ విధంగా వస్త్రాపహరణానికి పాల్పడుతున్నారంటే వీళ్ళనేమనాలి? కొమ్మినేనా అతను, కీచకనేనా? కృష్ణరాజా అతను కీచక రాజా? ఇట్లాంటిది జర్నలిజం కాదండి, సిగ్గుచేటు. ఏది ఇవాళ మనం ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే ఒకవైపేమో అమరావతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నిన్నగాక మొన్న ప్రధాని మోడీ వచ్చి 1,00,000 కోట్లతో అక్కడ శంకుస్థాపనలు, భూమి పూజలు చేశారు. అంటే మీకు కంటగింపు అయిందా? అమరావతిలో రోడ్ల పనులు, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి ఆ ప్రాజెక్టుల పనులు, అక్కడ మొత్తం అవన్నీ కూడా మీకు ఇవాళ కన్నెర్ర అవుతుందా? మనకు అదే కనపడుతుంది. డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నాడు ఇవాళ కూడా కొమ్మినేని శ్రీనివాసరావు మార్నింగ్ దాంట్లో. ఏది డైవర్షన్ పాలిటిక్స్? మీరు ఈ చర్చను తీసుకురావటం ద్వారా మీరు అమరావతిలో, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి నుంచి మీరు డైవర్ట్ చేస్తున్నారు. ప్రజల దృష్టిని వాళ్ళు మళ్ళిస్తున్నారు. ఇది అవసరమా అసలు? ఇది అమరావతి మహిళల గురించి మీరేంటి అసలు? అది ఏ రాజధాని? అదేదో అంటాడు అతను ఇవాళ కూడా మాట్లాడుతూ, అక్కడ సందర్భం వేరు ప్రస్తావన వేరు అంటారు. ఎవరు అసందర్భంగా దాన్ని తీసుకొచ్చారు? ఇప్పుడు మమ్మల్ని తిట్టినట్టుగా మీరు టైమ్స్ ఆఫ్ ఇండియాని తిడతారా అని అడుగుతున్నాడు ఈరోజు కూడా మాట్లాడుతూ. మమ్మల్ని తిట్టినట్టుగా పబ్లిక్ ఆఫ్ లైబ్రరీస్ని తిడతారా అంటాడు. అంటే ఇప్పుడు అతనిలో పశ్చాత్తాపం నాకు ఈ పూట కూడా కనపడలేదు. ఈ సంఘటన జరిగి ఇప్పటికి 52 గంటలు అవుతుందండి. ఇప్పటి వరకు వాళ్ళపైన కేసు ఫైల్ అయిందా? ఫిర్యాదులు చేసి కూడా మహిళలు ఇప్పటికీ 40 గంటలైంది. డిప్యూటీ స్పీకర్ గారు కూడా ఫిర్యాదు చేశారు. ఎందుకని ఇప్పటివరకు కేసు నమోదు కాలేదు? ఎందుకని వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరగట్లేదు? ఇప్పుడు భారతీ మేడం మీద ఒక మాట అతను అన్నాడని చెప్పి ఆ రోజు అదేదో వీడియో చేశారని చెప్పి అతను పట్టుకొచ్చారు. ఎవరు? ఆ చేబ్రోలు కిరణ్. అంటే కిరణ్కి ఒక న్యాయం, ఇప్పుడు ఈ కృష్ణరాజుకో న్యాయమా? కిరణ్కి ఒక న్యాయం, ఈ కొమ్మినేనికో న్యాయమా? అక్కడ జరుగుతోంది ఒక మహిళకి అవమానం. అప్పుడు భువనేశ్వరి మేడం మీద జరిగిన అవమానం ఆ రోజు అసెంబ్లీలో. ఇప్పుడు బూతులు లేని సభగా ఇవాళ ప్రజలు అసెంబ్లీని మార్చారు. ఇదెక్కడి బూతు? మనం ఇంతవరకు వినలేదు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగాను ఇలాగే ఏడిపించాడు ఈ మహిళల్ని. అంటే పదవి పోయిన తర్వాత కూడా ఇలాగే ఏడిపిస్తున్నాడు ఈ మహిళలని. మళ్ళీ మాకేం సంబంధం అంటున్నారు. సాక్షికి ఏం సంబంధం, లేదంటే మాకేం సంబంధం, ఆయన ఏదో మాట్లాడితే అంటే ఈరోజు కొమ్మినేని మాట్లాడుతూ క్షమాపణ చెప్పడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదంటే. అభ్యంతరం ఏముంది దాంట్లో? ఏముంది? అంటే బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను అనే మాట నీ నోట రాదా? అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి భారతీ మేడంకి క్షమాపణ చెప్తున్నాను, ఇప్పటికి కూడా నన్ను ఒక మాట అనలేదు, నా ఉద్యోగం తీయలేదు అన్నట్టుగా. అంటే ఈరోజు మీరు మాట్లాడుతూ జనానికి క్షమాపణ చెప్పారా, జగన్మోహన్ రెడ్డికి క్షమాపణ చెప్తున్నాడా? ఇప్పుడు 18 ఏళ్లుగా నేను దీంట్లో ఉన్నాను అంటాడు. సాక్షిలో చేరకముందు నువ్వు ఒక ఎత్తు, సాక్షిలో చేరిన తర్వాత నువ్వు ఒక ఎత్తు. ఒక ఉన్మాదం చూస్తున్నాం, పాత్రికేయంలో ఉన్మాదం కనపడుతోంది. అంటే మనం ఇప్పుడు వ్యవస్థలు విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటారు. అటు ఆ వ్యాపారం చేస్తూ, అటు ఆ సిమెంట్ ఫ్యాక్టరీలు వాటిల్లో ఏదో స్కాములకు పాల్పడి క్విడ్ ప్రో ద్వారా వ్యాపార వ్యవస్థను నాశనం చేశాడు. రాజకీయ పార్టీ పెట్టి ఇవాళ రాజకీయ వ్యవస్థని నాశనం చేస్తున్న పరిస్థితి. అధికారంలోకి వచ్చి పోలీసు వ్యవస్థని చెరబట్టాడు. ఇప్పుడు ఈ జర్నలిజంలోకి వచ్చి నువ్వు ఇవాళ జర్నలిజం వ్యవస్థనే అతను చెరపట్టాడు. వాళ్ళు అసలు జర్నలిస్టులు కాదండి, వాళ్ళు ఎర్నలిస్టులు. వాళ్ళు జర్నలిస్టులు కాదనమాట, వాళ్ళు పాత్రికేయులు కాదు, ఒక కాలకేయులు కనపడుతున్నారు మనకి. మీరు అసలు ఇంట్రోలోనే చెప్పారు వీళ్ళు అసలు జర్నలిస్టులే కాదని. మనం ముందుగా క్షమాపణలతో మొదలుపెట్టింది కూడా అదే. ఇప్పుడు సత్యమూర్తి గారు అన్నారు, ఆయన కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి అనమాట, వాళ్ళ కన్నీళ్లు చూసి. అవును కదా సార్. ఇది ఇవాళ ఆ ప్రాంతాన్ని మనం కొన్ని ఊళ్ళల్లో, ముంబై లాంటి ప్రాంతాల్లో చూస్తాం, ఆ ఏరియా కొన్ని పేర్లు పడిపోతాయి. అట్లా దీన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అంటే అమరావతికి వచ్చే పెట్టుబడులను అడ్డుకునే కుట్ర అది కదా. ఆల్రెడీ మనం గతంలో చూసాం. ఏది అతను
2014-19లోనే లోన్స్ ఇవ్వకుండా ప్రపంచ బ్యాంక్కి మెయిల్స్ పంపాడు. నిన్నగాక మొన్న ఓడిపోయిన తర్వాత కూడా ప్రపంచ బ్యాంకుకి రుణం ఇవ్వద్దని మెయిల్స్ పంపాడు ఏడీబీకి. వాళ్ళు వచ్చి అక్కడ విజయవాడలో వాళ్ళు ఎంక్వైరీ చేశారు. అటు రైతుల దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేశాడు. వీళ్ళ యొక్క ఈ కాలకేయుల విష సంస్కృతి వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు రుణం ఇచ్చారు. అదేదో యూట్యూబ్ అకాడమీ, వాళ్ళు ఇక్కడ అకాడమీ పెట్టడానికి ముందుకు వస్తే వాళ్ళకి వీళ్ళు రీట్వీట్ చేస్తారు. ఇక్కడ మీ మహిళా ఉద్యోగులకి ఇక్కడ శాంతి భద్రతలు లేవు, అది హైదరాబాద్లో అది పెట్టుకోండి చూపించే ప్రయత్నమే ఇదంతా. అంటే అమరావతికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే కుట్ర, ఒక రకమైన అక్కసు, తమను ఓడించారన్నటువంటి ఒక కక్షతో చేస్తున్న ప్రయత్నమే అందుకే కదా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడింది, ఎక్కడ పోయాయి ప్రేమలు, నా అక్క చెల్లెమ్మలకు ఇదేనా ఆయన మాట్లాడేది? అంటే నీ ఇంట్లో 5 మహిళలు ఉన్నారు. నీ తల్లి, నీ చెల్లి, నీ భార్య, నీ 2 ఆడబిడ్డలు. ఇప్పటికీ నీ ఛానల్లో ఈ విధంగా ఎట్లాగో పట్టించుకోవట్లేదు కదా సార్. ఆమె కట్టుబొట్టు పైన కూడా మాట్లాడారు ఆయన చెల్లి సంబంధించి. నీ ఛానల్లో ఇది వస్తే కనీసం నువ్వు ఇంతవరకు ఖండన ఇవ్వలేదంటే, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ ఛానల్ ఎండీగా ఉన్నటువంటి మేడం ఇంతవరకే ఒక ఖండన స్టేట్మెంట్ ఇవ్వలేదంటే వాళ్ళ యొక్క మనస్తత్వం అక్కడే అర్థమైపోతుంది కదా. ఒక వికృత మనస్తత్వంతో ఇవాళ ఈ మహిళల్ని ఈ విధంగా ఏడిపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం మేల్కోవాలి. ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఒక మెసేజ్ ఇవ్వకపోతే కనుక ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ లక్ష్యంతో మిమ్మల్ని గెలిపించారు? 3 పార్టీలకి ఇవాళ పట్టం కట్టింది దేనికోసం? ఒకటి, మహిళా కమిషన్ కూడా ఖచ్చితంగా మాట్లాడాలి. తర్వాత సుమోటోగా కేసులు స్వీకరించాలి. దీనికి సంబంధించి తక్షణమే కేసులు ఫైల్ చేయాలి. తక్షణమే అరెస్టులు జరగాలి. ఒక సందేశాన్ని కనుక ప్రజలకి కనుక ఇవ్వకపోయినట్లయితే రాష్ట్రానికి వీళ్ళు ఇంకా వెర్రితలలు వేస్తారు.